హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ చూశారా? అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో హైదరాబాద్ భారీ స్కోరు సాధిస్తే చేజింగ్లో ఢిల్లీ తడబడింది. అయితే ఈ ఓటమి తర్వాత అందరి వేళ్లు ఇప్పుడు ఒకే ఒక్కడి వైపు చూపిస్తున్నాయి. ఆయనే కేఎల్ రాహుల్. 243 పరుగుల కొండంత లక్ష్యం ముందున్నప్పుడు ఓపెనర్లు విరుచుకుపడాలి. కానీ రాహుల్ 23 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశారు. దీనిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ, అసలు రాహుల్ గెలవాలనే కసితో ఆడాడా? పవర్ ప్లేలో అటాకింగ్ షాట్లు ఏవి అని ప్రశ్నించారు. 240 దాటిన స్కోరును చేజ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో స్లోగా ఆడితే 99% ఓడిపోవడం ఖాయమని విమర్శించారు. కేవలం బ్యాటింగే కాదు, కీపింగ్లో కూడా రాహుల్ చేసిన తప్పు ఢిల్లీని దెబ్బతీసింది. అభిషేక్ శర్మ 48 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ ఒక సులువైన క్యాచ్ కలెక్షన్ మిస్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ ఆగిపోలేదు. ఏకంగా 135 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. రాహుల్ ఒక బ్యాటర్ మాత్రమే, అతను కీపర్ కాదు అని చోప్రా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ కోచ్ వేణుగోపాల్ రావు కూడా టాప్ ఆర్డర్ వైఫల్యంపై అసహనం వ్యక్తం చేశారు. కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా రాహుల్ చేసిన తప్పిదాలు జట్టు విజయానికి గండికొట్టాయని పరోక్షంగా పేర్కొన్నారు. గత 20 మ్యాచుల్లో 200 పైగా లక్ష్యాలను చేజ్ చేస్తున్నప్పుడు రాహుల్ ఉన్న జట్లు 16 సార్లు ఓడిపోవడం అతని స్ట్రైక్ రేట్ సమస్యను ఎత్తి చూపుతోంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఢిల్లీ ఓటమికి కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడటమే కారణమా, లేక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగుందా? కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.